హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలి అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకి వాయనం ఇస్తాం కదండి. ఆ వాయనం ఎలా ఇవ్వాలనేది వీడియోలో చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ కలర్లో తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే గ్రీన్, ఎల్లో ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. అలాగే 2 అరటిపండ్లు తీసుకోవాలండి. చూడండి, అరటిపండ్లు అనేది ఇలా ఉండాలి. 2 అరటిపండ్లు తీసుకోవాలి. అలాగే తమలపాకులు అండి, 2 తమలపాకులు. ఇలా 2 తమలపాకులు తీసుకున్న తర్వాత అందులోనే 2 ఖర్జూరాలు, అలాగే 2 బొక్కలు తీసుకోవాలండి. ఏవైనా సరే మనం 2 ఇవ్వాలి. అందుకని ఇక్కడ 2 ఖర్జూరాలు, 2 బొక్కలు, అలాగే ఒక పసుపు కుంకుమ అండి. మెయిన్గా అయితే మనం పసుపు కుంకుమ ఇవ్వాలి. అలాగే ఒక సోంపు ప్యాకెట్, అలాగే ఒక 1 రూపీ కాయిన్ అండి. మీకు ఇష్టం ఉన్నంత పెట్టొచ్చండి. 1 రూపీ కాయిన్ లేదా 5 రూపీస్ కాయిన్, లేదంటే 11 రూపీస్ కూడా పెట్టొచ్చు. మామూలుగా అయితే 1 రూపీ కూడా పెట్టొచ్చు. అలాగే గాజులండి. ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ కలర్ గాజులు తీసుకున్నాను. ఇవి వచ్చేసి 5 తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే 5 అని ఇవ్వచ్చు, లేదంటే 6 అని ఇవ్వచ్చు, లేదా 2 కూడా ఇవ్వచ్చు అండి. మీకు ఇష్టం. మీకు తోచినంత మాత్రం బ్యాంగిల్స్ అయితే ఇవ్వచ్చు. ఇది గ్రీన్ కలర్ అన్న ఇవ్వచ్చు, లేదంటే మనకి రెడ్ కలర్ అన్న ఇవ్వచ్చండి. ఈ 2 కలర్స్లో ఏవైనా బ్యాంగిల్స్ మనం ఇవ్వాలి. అలాగే ఫ్లవర్స్ అండి. ముత్తైదులకి మెయిన్గా మనం ఫ్లవర్స్ అయితే ఇవ్వాలి. అలాగే నానబెట్టిన శనగలు. చూడండి, ఈ శనగలు వచ్చేసి నానబెట్టేసుకోవాలండి ముందే మనము. అలాగే కొద్దిగా శనగలు కూడా వాయనంలో ఇవ్వాలండి. శనగలు కూడా వాయనంలో కంపల్సరీగా ఇవ్వాలి. ఇవేనండి ముత్తైదువులకి వరలక్ష్మి వ్రతం రోజు ఇచ్చే వాయనం. మీరు ఎలా ఇస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఎలా ఇస్తాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకు ఇచ్చే వాయనం ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి.